మేడం ఇక్కడ ఒక ఆశా వర్కర్ మేడం మన కోసం అని చూడడానికి వచ్చింది, పడిపోయింది మేడం. వాళ్ళు దొబ్బడంలో పడిపోయింది. వీల్ చైర్ దేండి అయ్యా అంటే వీల్ చైర్ లేదంటున్నారు. గవర్నమెంట్ దగ్గర లేదంటున్నారు. వీల్ చైర్స్ లేవని చెప్తున్నారు మేడం. చూడండి మేడం ఒకసారి ఎలా పడిపోయిందో ఒకసారి చూడండి. మీరు ఆమెను చూడండి మేడం, ఒక్కసారి చూడండి. ఇంత దౌర్భాగ్యంగా ఏంటి మేడం? ఇంత పెద్ద హాస్పిటల్లో ఉస్మానియా హాస్పిటల్ అన్నప్పుడు ఎలా ఉండాలండి? అసలు ఎన్ని సౌకర్యాలు ఉండాలి? వీల్ చైర్ లేదంటుండ్రేమండి అసలు. ఇక్కడ ఒకసారి మేము చూడండి, చెమటలు ఎట్లా వస్తున్నాయి చూడండి ఒకసారి. బయటకు పంపిస్తారండి, బెడ్స్ లేవండి బయటకు పంపిస్తారా? పేషెంట్లకు మేము ఒక ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళము, మేము వస్తే మాకు ఇదేం సిద్ధండి అసలు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందండి? ఎప్పుడు రాలేదండి మాకు, ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు. మాకు ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి అసలు రాలేదు. కనీసం ఇక్కడైతే వీల్ చైర్ కూడా లేదంట, సరిగ్గా ఇవ్వడం లేదు. మెడిసిన్స్ మ్యాక్సిమం బయట కొనుక్కోమంటున్నారు. ఈ ఇన్సులిన్స్, ఈ ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ మమ్మల్ని సగం ట్రీట్మెంట్ ఉంది డాక్టర్ది, కానీ ఇక్కడ మెడిసిన్స్ బయట కొనుక్కోమంటున్నారు. సార్ చూస్తున్నారు కదా, కనీసం ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పుడు ఇక్కడ ఒక ఆమెకు పడిపోయింది, తప్పిన తర్వాత కూడా వీల్ చైర్లు లేవని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆల్రెడీ ఆమె చూస్తున్నారు అన్కాన్షియస్ లకి వెళ్ళిపోతుంది. మాట్లాడు అసలు నిన్న ఏం జరిగింది చెప్పండి అక్క, అపర్ణక్క గారు. ఎక్కడి నుండి వచ్చినారు మీరు? మొత్తం చల్లగా అయిపోయింది తను. ఇగో చేతులు మొత్తం చల్లబడిపోయినాయి, ఐస్ లాగా అయినాయి. చూడండి మీరు ఒకసారి. తను మాట్లాడే సిచ్యువేషన్లో లేదు, తను ఏడుస్తున్నది ఇప్పుడే. అక్క చెప్పండి నిన్న అసలు ఏం జరిగింది? నిన్న మేము మెమోరాండం ఇవ్వడానికి కమిషనర్ ఆఫీస్ కోర్టుకి రావడం జరిగినది. అయితే నిన్న 3000 ఆశా వర్కర్లతో మేము లెటర్ ఇవ్వాలని అనుకున్నాము. అయితే నిన్న ఏంటంటే మేము వచ్చే ముందు సుతా డ్యూటీ చేసుకొని వచ్చినాము. పర్మిషన్ తీసుకొని మరి పిఎస్సి స్థాయి నుంచి డిస్ట్రిక్ట్ స్థాయి వరకు అందరి దగ్గర మేము పర్మిషన్ తీసుకొని మేము మెమోరాండం ఇవ్వాలి అంటే మాకు అంటే ఎన్నికల ముందు ఇచ్చిన మేమేమి అడగలేదు. వారిని అడగకుండానే మీకు ఇది ఇస్తాను, ఆశాలకు 18,000 జీతము మేనిఫెస్టోలో పెట్టాడు. ఈఎస్ఐ పిఎఫ్ కల్పిస్తా అన్నాడు, ప్రమాద బీమా కల్పిస్తా అన్నాడు అని ఇప్పుడు గెలిచి ఒక 1 year అవుతున్నది. మా గురించి ఇంతవరకు ఊసెత్తిందే లేదు అనేసి మేము కనీసానికి మేము ధర్నాకి కూర్చుండము, మర్యాదపూర్వకంగా మేము ఫస్ట్ లెటరే ఇస్తాము అని, లెటర్ల ద్వారా మాది తెలియజేస్తాము అని లెటర్ ఇవ్వడానికి రావడం జరిగినది. వచ్చి గేటు లోపటే కూర్చున్నాము. మేము ఎక్కడా రోడ్ల మీద కూర్చోలేదు, ఎవరికి ఎలాంటి ఆటంకం జరిపించలేదు. పోలీసు వాళ్ళని కొట్టినారు, వాళ్ళ మీద చేయలేపినారు, వాళ్ళు గలీజ్ మాటలు తిట్టినారు ఆశా వర్కర్లు అని చెప్పేసి బయట ఆరోపణలు జరుగుతున్నాయి. మరి నిజమేనా అది? లేదండి, మేము అక్కడ కూర్చోవడంతో అయితే మా రాష్ట్ర అధ్యక్షురాలు సంతోష గారు అది లెటర్ ఇస్తాము, మేము ఒక 5 members నైనా మమ్మల్ని లోపలికి అలో చేయండి అని అడగడం జరిగింది. అయితే మేము లెటర్ తీసుకోము, ఇయ్యనియ్యము అంటే సార్ నన్ను ఇక్కడికి రమ్మానండి అని అడిగారు. అడిగితే లేదు అనగానే అక్కడ కూర్చొని మాకు 18,000 జీతము మేనిఫెస్టోలో పెట్టారు కదా, మాకు ఆ జీతము దాని గురించి ఒక 2 శ్లోకాలు ఇవ్వడం జరిగింది. ఆ ఇవ్వడంతోనే పోలీసులు వచ్చి అక్కడ ఉన్న బ్యానర్ మొత్తం తొక్కుకుంటూ గుంజేసి మా రాష్ట్ర అధ్యక్షురాలను ఇంకొక ఇది మోత్కూరు పిహెచ్సి రహింబిని తనని ఇద్దరిని బాగా లాగడము జరిగింది. జెంట్సే పోలీసు, లేడీస్ కాదు. వాళ్ళు వచ్చి లాగడంతో మేము ఆశాలమందరము చుట్టుముట్టడంతో అందరినీ ఒకరొకరిని లాక్కుంటూ తొక్కుకుంటూ తీసుకుపోయి ఒక్కొక్కరిని వ్యాన్లో ఇసిరేసుకుంటూ వాళ్ళని అటు ఇటు గుంజి బూటు కాళ్ళతో తొక్కడంతో వాళ్ళు స్ప్రో కోల్పోయారు. అక్కడే 3 తొక్కినారు. నిన్న ఎవరు అది రావుల సంతోష గారు స్ప్రో కోల్పోయారు, రైంబి స్ప్రో కోల్పోయారు, అది యాదాద్రి డిస్ట్రిక్ట్ భవానీ గారు స్ప్రో కోల్పోయారు. ఈ 3 తీసుకొచ్చి వ్యాన్లో ఎత్తేశారు, ఒకరి మీద ఒకరిని. ఫస్ట్ రైంబీని వేయడంతో రైంబీ మీద వీళ్ళిద్దరిని ఎత్తేయడంతో ఆ అమ్మాయికి చెస్ట్ పెయిన్ వచ్చింది. ఈ చేతి పని చేయడం లేదు, ఇప్పుడు కాలు పని చేయడం లేదు, బెడ్ నుంచి కదలలేని పరిస్థితిలో తను ఉన్నది. మేము ఎంత మొత్తుకున్నా కానీ అసలు వెహికల్ ఆపండి, ఎక్కడైనా హాస్పిటల్ తీసుకోబోండి, వీళ్ళకి స్ప్రో లేదు అని నీళ్ళు పోస్తే నీళ్ళు సుతా బయటికే వచ్చేస్తున్నాయి. ఆమె అమ్మాయి సంతోషం అయితే నువ్వు నోట్లోకి వెళ్ళి నురుగు పెట్టుకుంటా చేతులు కాళ్ళు వంకర్లు పోయి చల్లగా అయిపోయినాయి. మీరు ఆపండి, ఎక్కడన్నా హాస్పిటల్లో ఆపండి,
మేమైనా చూపెట్టుకుంటామన్నా కానీ ఒక ట్రైనింగ్ కానిస్టేబుల్ వాళ్ళను మాతో ఇచ్చి పంపారు. వాళ్ళకి అసలు ఏమి తెలియట్లేదు. సీనియర్లు ఎవరు రాలేదు. జూనియర్లను పంపించేసరికి వాళ్ళకి తెలియక వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తున్నారో తెలియదు. సిటీ మొత్తం ఒక 1 అవర్ తిప్పారు. 1 అవర్ తిప్పి మళ్ళీ హాస్పిటల్ తీసుకోకుండా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. కుక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాక మేము వ్యాను దిగము అని మేము అనడం జరిగింది. అక్కడ వ్యాన్ దిగడము అని జరిగితే అప్పుడు 108ను పిలిపించి ఆ ఇద్దరిని అందులో వేసుకొని ఇక్కడికి వచ్చినాము. 4గురికి దెబ్బలు తగిలితే 4గురికి ఇక్కడ 6గురికి 10 మందికి ఎక్కువగానే తగిలినాయి. అలా మామూలుగా తగిలినాయని వాళ్ళు రాలేదు. ఒక 7 మెంబర్స్ దాకా ఇక్కడ వచ్చాము. వచ్చినాక ఇద్దరికి బాగా సీరియస్ ఉన్నది. ముగ్గురికి అయితే కొంచెం 2 అవర్స్ తర్వాత ఒక ఆమె క్యూర్ అయిపోయింది. ఒక 4 అవర్స్ తర్వాత ఇంకొక ఆమె క్యూర్ అయింది. ఇంకొక ఆమె కాలేదు, అక్కడ మొత్తమే కాలేదు. మేము మాకు ఎక్స్రేలు అవి ఇవి తీశారు. సరే మీకు ఏం కాలేదమ్మా, మజిలి దెబ్బలే కదా, ఏం కాదు, ఈ నొప్పులు ఉంటాయమ్మా మీకు అనేసి అక్కడ లోపల సుధా ఉండకుండా నిన్న 3 గంటల నుండి ఇప్పటి వరకు సుధా మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదు. మేము పోగానే మీకు ఏం పనమ్మా, వెళ్ళండి, మీకు చిన్న దెబ్బలే కదా తగిలినాయి, ఇక్కడ సీరియస్గా ఉన్న వాళ్ళని మాత్రమే అడ్మిట్ చేస్తాము, వాళ్ళకే ఉంటుందమ్మా, ఇప్పుడు వాళ్ళ ఏంటంటే ఆ దెబ్బలు తాకిన వాళ్ళ అమ్మ ఉన్నది, వాళ్ళ అమ్మ ఒక్కతే ఉండాలి, మీరందరూ ఎవరు ఉండకూడదు, మీరు బయటే ఉండాలి అంటే మేము ఇక్కడ ఈ వేప చెట్టు కిందనే ఇక్కడే కూర్చున్నాము. నిన్నటి నుండి ఇక్కడి వరకే మాకు తిండి లేదు, తిప్పలు లేదు, ఏదీ లేదు. మరి ఇదేనా రేవంత్ రెడ్డి సార్ వాళ్ళది? మహిళలను నేను గౌరవిస్తా అంటున్నాడు. ఏం గౌరవిస్తున్నాడు? మమ్మల్ని పోలీసులను పెట్టి కొట్టిపిస్తున్నాడు మమ్మల్ని. ఏం కోటీశ్వర్లను చేస్తుండు? కొట్టిపిచ్చే కోటీశ్వర్లను చేస్తున్నాడు, బీదరాళ్ళని చేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ తల్లినే బీదరాలుగా చూపెట్టినాక ఇంకా మనసొంటి విషయంలో ఏమున్నది? మనం ఇంకా బీదగా ఉండాలనే కదా. మన తల్లినే బీదగా చూపెట్టినప్పుడు మనం ఇంకా బీదరాళ్ళమే కదా. మహిళ గొప్పగా ఉండాలనేది ఎక్కడున్నది? ఆ తల్లిని గొప్పగా చూస్తేనే కదా మనము గొప్పగా ఉండాలని చూడాలి. అసలు ఎప్పుడూ జరగలేదు ఇలాంటివి. గతంలో మేము చాలా ధర్నాలు చేశాము కానీ అసలు మా మీద ఇలాంటి లాఠీ ఛార్జీలు చేయడం, ఇట్లా ఎక్కియడము, ఇట్లా తీసుకువేయరు, మాకు ఫుడ్ పెట్టిర్రు, మర్యాదపూర్వకంగా మాకు ఏదంటే అది చూసుకొని మీకు చేస్తామమ్మా అని మరి పిలుపునిచ్చి పంపించడం జరిగినది. ఇప్పుడు సంవత్సరం అవుతున్నది గెలిచి, కానీ మా గురించి ఇంతవరకు ఊచెత్తడమే లేదు. ఇప్పుడు అంటే ఏమనుకోకండి, అసలు నిన్న ఏం జరిగింది, నిన్న మీరు ఏం డిమాండ్ చేసినారు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ఇప్పుడు తను చల్లగా అయిపోయినది, ఐసులాగా అయిపోయినది, తను మాట్లాడే సిచ్యువేషన్ చూతా లేదు, తను బాగానే ఉందని బయటకు పంపించారు, తను ఇక్కడే ఉంది వణుకుతున్నది, తను మొత్తం కూల్ అయిపోయింది, లోబీ ఆంటీ ఒక్క నిమిషం ఆంటీ, ఎక్కడి నుండి ఆంటీ? హైదరాబాద్ జిల్లా అపర్ణని అధ్యక్షురాలని. నిన్న నుంచి మా అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారని నిన్న సాయంకాలం నుంచి నైట్ 9 దాకున్నా. వాళ్ళకు మంచి చెడ్డ ఎవ్వరు లేరు కదా అని బిస్కెట్లు టీ ఇట్లా దాగిపించి సురువ లేకుండా ఈ అక్క వాళ్ళు అందరు పడిపోయారు. వీడెవ్వరు లేరని. మీ పైన కూడా దాడి జరిగిందా? జరిగింది పొద్దున నిన్న కూడా జరిగింది. నిన్న గ్లూకోజ్లు ఎక్కినాయి, ప్రైవేట్కు మా ఆశా వర్కర్లు తీసుకెళ్ళిండ్రు. 100 మంది దాకా హైదరాబాద్ వాళ్ళు వచ్చిండ్రు. ఇప్పుడు కూడా రావడానికి ట్రై చేసిండ్రు, ఇప్పుడు కూడా పొద్దున్న నుంచి వచ్చిండ్రు కూడా. కానీ ఇంకొకటి అక్క, మీరే వాళ్ళని తిట్టినారంట, మీరే వాళ్ళని కొట్టినారని చెప్పేసి బయట అంటున్నారు. మరి మేము ఏం చేసింది అనేది మీకు కనిపిస్తూనే ఉన్నది. ఇప్పుడు అసలు కేటీఆర్ సార్ వచ్చిండని ఇంతమంది వచ్చిండ్రు. అంతకుముందు నిన్న నుంచి ఎవరున్నారని, ఎవరు మా దగ్గర ఉన్నారని, అక్క వాళ్ళకి ఎవరున్నారు, వాళ్ళ ఫ్యామిలీ లేదు. పొద్దున వచ్చినాము అక్క వాళ్ళ గురించి అని వస్తే ఇప్పటిదాకా, ఇప్పుడు సార్ వచ్చిండని ఎంతో మంది వచ్చిర్రు. దాంట్లో మమ్మల్ని తొక్కిలాస చేసి పడేసి తొక్కేసిండ్రు. నిన్న నుంచి మాకు ఇదేనా అసలు
మమ్మల్ని అంటే ఎందుకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ప్రజాపాలన అన్నారు, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? ఇనుప కంచెల పాలన లాగా ఉన్నది. ఇంద్రమ్మ రాజ్యం కాదు అసలుకు, మహిళలను కొట్టేతందుకే ఆయన వచ్చిండు అనిపిస్తుంది మాకైతే. కానీ ఎందుకంటే కోటీశ్వరులు చేస్తా అంటుండు కదా మరి. నువ్వు చెప్పడం ఒకటి చేయడం ఒకటి, కానీ ఇంత దారుణంగా మాకు ఆశా వర్కర్లను ఇంత దారుణంగా అసలు ఎప్పుడూ మేము చూడలేదు. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే మాకు ట్రైనింగ్ ఇచ్చిర్రు, కాంగ్రెస్ వాళ్ళే మాకు అన్నం పెట్టిర్రు, కానీ ఈ రకంగా చేస్తారని కళలో కూడా ఊహించలేదు. ఈ ప్రభుత్వమే 18,000 ఇస్తుందనే ఆశతోటి ఉండే మేము కొట్లాడడానికి కాకుండా ఒక సామరూపంగా ఒక లెటర్కు పోయినందుకు మమ్మల్ని ఇంత దారుణంగా కొడతారు అనుకో. గలీజ్ మాటలు కూడా తిట్టినారు అని చెప్పేసి అని అంటున్నారు. ఎలాంటి మాటలు పోలీస్ డిపార్ట్మెంట్ మీ పైన యూజ్ చేసింది? అంటే మేము సమాజంలో ఎట్లా తిరుగుతాము, మమ్మల్ని అందరు చులకంగా చూడరా, బాధ అనిపిస్తుంది. ఇంట్లో ఒక మొగడు అంటేనే మనం పడలేము, మన ఎవ్వరు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటేనే పడలేము. సమాజంలో మేము తలెత్తుకొని ఎట్లా తిరుగుతాము? ఆ మాట ఎందుకన్నావు, దేనికన్నావు, దాని సమాధానం కావాలి మాకు.